యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించు. నంతరము వరకును వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించినంత వరకును రథమును నిలిపియుంచుము. యోత్స్యమానవవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్భిద్యేహ యుద్ధే ప్రియచీకీర్షివః. దుర్బుద్ధి అయిన దుర్యోధనకు ప్రియముగా గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చియున్న రాజులను అందరినీ ఒక పరికించెదను. సంజయ ఉవాచ ఏవముక్తో వృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుని ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయసేనుల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునుతో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివేడెను. తత్ర పశ్యస్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖిం తదా స్వసురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి. పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనలు యందు చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగు ఆత్మీయులను చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ణో విషీదన్నిదమబ్రవీత్. సమరభూమికి వచ్చి ఉన్న బంధువులందరినీ చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమించుతుడై శోకసప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్ట్యేమం సజనం కృష్ణ యుయుత్సం సముపస్థితిం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరమే రోమహర్షం చ జాయతే. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమును నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరముందు వణుకు గగుర్పాటును కలుగుచున్నవి. గాంధీవం శ్రసం తే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భవ భ్రమతీవ చ మే మనః. గాంధీవం చేతి నుండి జారిపోవచున్నది, చర్మము తపించిపోవచున్నది, మనస్సు భ్రమకు గురైనట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవచున్నాను.